రోజు మెదక్ పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ నందు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మరియు మెదక్ కలెక్టర్ ఇతర డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాలు కురిసినందున విష జ్వరాలు అంతేకాకుండా చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ మరియు ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ హాస్పిటల్లో బెడ్లు, ఇతర వసతులు కల్పించాలని, అంతేకాకుండా మెదక్ హాస్పిటల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని, అంతేకాకుండా నెల రోజుల లోపల మెదక్ హాస్పిటల్లో సిటీ స్కాన్ ఇలాంటి పరికరాలు ఇంకా ఇతర పరికరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. మెదక్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ మరియు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మరియు కలెక్టర్ ఇతర డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. అది కాకుండా సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అధికారులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని సిటీ స్కాన్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా ఎవరు ఏ పేషెంట్ వచ్చినా అన్నెసరీగా వేరే హాస్పిటల్ కి రిఫర్ చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ బర్డెన్ తగ్గించుకోవడానికి వేరే హాస్పిటల్ కి రిఫర్ చేస్తూ ఉన్నారు. మన శానిటేషన్ ఒకటి ప్రాపర్ గా లేదు. అది ఒకటి మనం రెక్టిఫై చేశాను సార్. నేను ఈ 1 month లో చేశాను సార్. ఇంకా ప్రయత్నం చేస్తాను. అది మస్కిటోస్ ప్రాబ్లం ఒకటి బాగా ఎక్కువ. చికెన్ గున్యా, మలేరియా అంటే వేరే డిస్ట్రిక్ట్స్ కి కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా బాగా అయింది. దాన్ని కూడా ఎట్లా చర్యలు తీసుకోవాలని తక్షణమే దాన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వస్తూ ఉంది పెద్ద ఎక్స్ప్రెస్ వే కాదు, పెద్ద ఎక్స్ప్రెస్ వే కాదు. అది కూడా ప్లాన్ చేస్తే మనం చెట్లు పెట్టినట్టు ఉంటుంది, అదే విధంగా దోమలను కూడా నివారించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారి ద్వారా, కలెక్టర్ గారి ద్వారా మనం కోరుతా ఉన్నాం. సభ్యులకు, శాసన మండలి సభ్యులకు